హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ వడా రెసిపీని చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేశాను. తర్వాత ఇందులోకి 3/4 కప్పు చిక్కగా ఉన్నటువంటి పెరుగు అనేది వేశాను. మనం తీసుకున్న పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేటట్టు ఉంటే మనం ప్రిపేర్ చేసుకునే ఈ వడలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను. కొంచెం అల్లం తీసుకుని బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. అది అప్రాక్సిమేట్లీ ఒక 1 టేబుల్ స్పూన్ ఉండేటట్టు చూసుకున్నాను. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ను మీరు బ్రేక్ఫాస్ట్కి అయినా లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/8 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్లో సగం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఈ రవ్వ పెరుగు అనేది కొంచెం కలుపుకున్న తర్వాత గట్టి పిండి ముద్దలాగా అయినట్లు అనిపిస్తుంది. అప్పుడు అవసరానికి తగినట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ మనం రెగ్యులర్గా గారెలు వడలు ప్రిపేర్ చేయడానికి పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే రెడీ చేసుకుంటామో సో అలా రెడీ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా అయిపోతే వడలు అనేవి ప్రిపరేషన్ కుదరదన్న విషయం గుర్తుంచుకోండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతే పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు దీని మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాలైనా పిండి అనేది నానబెట్టుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన రవ్వ అలాగే పెరుగు అనేది బాగా అబ్జార్బ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మీడియంగా హీట్ అవ్వాలి. మరీ తక్కువ టెంపరేచర్ ఉన్నా మరీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా మనం ప్రిపేర్ చేసే ఈ వడ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. సో చేతులు తడుపుకోవటం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అనేది తీసుకుని పక్కన పెట్టుకోండి. సో ప్రతి వడ ప్రిపేర్ చేయడానికి ముందు మీరు 2 అరచేతుల్ని వాటర్తో ఒకసారి తడుపుకోండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా వడలాగా ఒత్తుకుని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి వేసి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వడల్ని కేవలం మీడియం హీట్లోనే 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో మీరు లో హీట్లో పెట్టేసినట్లయితే ఆయిల్ బాగా అబ్జార్బ్ చేసేస్తాయి. హై హీట్లో పెట్టేసినట్లయితే మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ త్వరగా మాడిపోతాయి, బట్ లోపల పిండి అంతా కూడా పచ్చిగానే ఉంటుంది. కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేయండి. మరీ ఎక్కువ వేసేసినా కూడా మనం ఈ వడలు అనేవి అటు ఇటు ఆయిల్లో ఫ్లిప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో 2 సైడ్స్ కుక్ అయిపోయిన తర్వాత ఈ ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా ఈ ఇన్స్టెంట్ రవ్వ వడ అనేది సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక 15 మినిట్స్ రెస్టింగ్ టైం ఇస్తే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ లోపు మనం రెడీగా ఉంచేసుకుంటే చాలా ఫాస్ట్గా లెస్ దాన్ 30 మినిట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మరికొన్ని క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోను చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. వీలైతే ఆ లింక్స్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్.